ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒకే ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది. అదే పెద్ద ట్రైలర్. కొంతమంది అయితే ఈ ట్రైలర్ చూసి రామ్ చరణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ఫిక్స్ అంటుంటే, ఇంకొందరు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు అంటున్నారు. ఇలా అందరూ ఒక రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అనే చెప్పుకోవచ్చు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మూవీపై హైప్ డబుల్ కాదు ట్రిపుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్ లో బుచ్చిబాబు చాలా విషయాలు చూపించినట్లే ఉన్నాడు. అసలు స్టోరీ మాత్రం దాచేశాడు. అదే ఇప్పుడు అందరినీ ఇంకా ఎక్కువగా థియరీలు చెప్పేలా చేస్తోంది. ట్రైలర్ ని మొదటి నుంచి చివరి వరకు చూస్తుంటే పెద్ద క్యారెక్టర్ ను ఒక సాధారణమైన గ్రామీణ యువకుడిలా చూపించాడు. బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసి కనిపిస్తున్న ఈ వ్యక్తి కేవలం ఒక కూలీ మాత్రమే కాదు, క్రికెట్ ఆడతాడు, కుస్తీ పడతాడు, అలాగే రన్నింగ్ లో కూడా టాలెంట్ ఉందని చిన్న చిన్న హింట్స్ అయితే ఇచ్చారు కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుందని చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు భయ్య. ఎందుకంటే ట్రైలర్ లో క్రికెట్ కి సంబంధించిన షాట్స్ ఉన్నాయి, రెజ్లింగ్ కి సంబంధించిన మాస్ సీన్స్ కూడా ఉన్నాయి. కానీ రన్నింగ్ కి సంబంధించిన ఒక క్లియర్ షాట్ కూడా పెట్టలేదు. అసలు ఎందుకు? అదే ఇప్పుడు పెద్ద డౌట్ గా మారిపోయింది. ట్రైలర్ చివరిలో రన్నింగ్ ట్రాక్ వైపు పెద్ది నడుచుకుంటూ వెళ్ళిన సీన్, పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్ అనే డైలాగ్, అవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒకే తీరు అయితే చాలా బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే సినిమాలో ఏదో అనుకోని సంఘటన వల్ల పెద్ది తన కాలును కోల్పోతాడట. ఒకప్పుడు ఊర్లో అందరికంటే ఫాస్ట్ గా పరిగెట్టే హీరో తర్వాత ఒంటి కాలుతో జీవించాల్సిన పరిస్థితి వస్తుందంట. కానీ అక్కడతో అతని జీవితం మాత్రం ఆగిపోదు. తనలోని ఫైటర్ స్పిరిట్ తో తిరిగి నిలబడతాడు. చివరికి పారా ఒలింపిక్స్ వరకు వెళ్లే జర్నీ సినిమా అసలు ఎమోషనల్ కోర్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. అసలు బుచ్చిబాబు సినిమాలో ఎమోషన్ ఎలా ఉంటుందో ఉప్పున సినిమాలో మనం అందరం చూసిందే కదా. ఆ సినిమాలో క్లైమాక్స్ చూసిన తర్వాత థియేటర్ లో చాలా మంది అయితే షాక్ అయిపోయారు. ఇప్పుడు అదే స్టైల్ ను ఇంకా బాలి ఎలిమెంట్స్ తో పెద్ద మూవీ ప్లాన్ చేశాడని ఇండస్ట్రీ టాక్ అయితే చాలా గట్టిగా నడుస్తుంది భయ్య బయట. ముఖ్యంగా డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చివరి 50 నిమిషాలు ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేస్తాయి అని చెప్పడం ఇప్పుడు ఈ రూమర్స్ అందరికి ఇంకా చాలా బలాన్ని అయితే ఇస్తోంది. ఎందుకంటే సాధారణ స్పోర్ట్స్ డ్రామా అయితే డైరెక్టర్ ఇలా మాట్లాడడు భయ్య. ఖచ్చితంగా మనసులను తాకే ఒక భారీ ట్విస్ట్ లేదా చాలా బాధ పెట్టి ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుందని ఫీలింగ్ అయితే వస్తుంది. మరి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ట్రైలర్ లో మాత్రం రామ్ చరణ్ క్యారెక్టర్ ను చాలా పవర్ఫుల్ గా అయితే చూపించారు. కానీ అతని ఫుల్ ఎమోషనల్ జర్నీ మాత్రం పూర్తిగా హైట్ చేసి ఉంచారు. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలో హీరో అయితే పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, గెలుస్తాడు. కానీ పెద్ద ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం గెలుపు కథలా అనిపించడం లేదు భయ్య. ఇది ఒక మనిషి శరీరం ఓడిపోయిన అతని ఆత్మ ఎలా గెలిచిందన్నదే కథలా కనిపిస్తుంది. అదే జరిగితే మాత్రం ఈ సినిమా మామూలు ఎమోషనల్ రైడ్ మాత్రం కాదు. ఇక సోషల్ మీడియాలో మరో డిస్కషన్ కూడా నడుస్తుంది భయ్య. అదేంటంటే పెద్ద పాత్రలో రామ్ చరణ్ 3 వేరు స్పోర్ట్స్ చేయడం, వాటి వెనక కూడా పెద్ద రీజన్ ఉందంట. క్రికెట్ అతని ఫ్యాషన్, కుస్తీ ఒక ఆగ్రహం, రన్నింగ్ అతని స్వేచ్ఛనైతే చూపిస్తాయట. కానీ ఆ స్వేచ్ఛనే కోల్పోయే పరిస్థితి వస్తే అక్కడి నుంచి మొదలయ్యే ఎమోషన్ ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేస్తుందనే అంచనాలు అయితే బయట వస్తున్నాయి. ట్రైలర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గురించి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. విజువల్స్, రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, గ్రామీణ సెటప్, ఎమోషనల్ షేడ్స్ చాలా మందికి చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా చివరిలో అతను కుండుతూ నడిచే షాట్ ఇప్పుడు మొత్తం ట్రైలర్ లో మోస్ట్ డిస్కస్డ్ మూమెంట్ గా మారిపోయింది. అదే నిజంగా స్టోరీ ట్విస్ట్ అయితే మాత్రం థియేటర్లలో భారీ ఎమోషనల్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి నిజంగానే పెద్ద ఒంటికాలతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్లే కథేనా, లేక బుచ్చిబాబు ఇంకా పెద్ద షాక్ దాచాడు? ట్రైలర్ లో చూపించిన దానికంటే అసలు కథ వెనక ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఫిక్స్ ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద మీద నడుస్తున్న డిస్కషన్స్ చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యేలోపు హైప్ ఇంకా పీక్స్ కి వెళ్ళడం గ్యారంటీ అన్నమాట. సో మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి కొత్తగా ఏమైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూసింటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.